హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే డిఫెన్స్ మెకానిజం అయితే చూద్దాం. కొన్ని స్థాపనం అంటే డిప్లేస్మెంట్. నిర్వచనం ఏంటి అంటే కోరికలు లేదా భావాలను అసలు వ్యక్తిపై కాకుండా ఇతరులపై మార్చి వ్యక్తపరచడం. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా తిట్టారనుకోండి, మనం వాళ్ళ మీద రివెంజ్ తీసుకోకుండా పక్క వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం, ఏదైనా వస్తువుల మీద రివెంజ్ తీసుకోవడం అలా ఉంటుంది కదా. సో దాన్ని ఏమంటున్నాం? విస్థాపనం అంటాము. సో హింట్ అయితే చూద్దాం. వ్యక్తి తన కోపతాపాలను తనకంటే బలహీనులపై ప్రదర్శించడం. మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, అత్త కోడళ్ళ మధ్య, ఆ కోపాన్ని పిల్లల పైన చూపించడం, వాళ్ళ మీద చూపించకుండా ఆ విషయాన్ని డిప్లేస్మెంట్ వేరుపైన చూపిస్తున్నాం, పిల్లల పైన చూపించడం. సో ఎదుటి వారి మీద కోపాన్ని పిల్లలపై చూపించడం, దీన్నే నాయకుడిపై కోపాన్ని ప్రతి నాయకుడిపై చూపించడం. సో ఒక వ్యక్తి ఆఫీసర్ పై ఉన్న కోపాన్ని ఇంట్లో వచ్చిన తర్వాత భార్యపై చూపించడం. సో ఇలాంటి అన్నమాట ఎగ్జాంపుల్స్. విస్థాపనం అంటే ఏదైనా తన కోపతాపాలని తనకంటే బలహీనుల పైన చూపించడాన్ని విస్థాపనం అంటారు. నిరాకరణ అంటే సంభవించిన వాస్తవాన్ని నిజం కాదని తాత్కాలిక ఉపశమనం పొందడం. అంటే వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం. ఎగ్జాంపుల్ చూద్దాం. భార్య మరణం తర్వాత ఆమె బతికే ఉందని భావించడం. అంటే ఒక భర్త తన భార్య చనిపోయిందని అంటే ఒప్పుకోడు వాస్తవాన్ని, తను బతికే ఉందని భావిస్తాడన్నట్టు. సో తాత్కాలిక ఉపశమనం పొందడం. సో తనయుడి మరణాన్ని మిత్రుడు చెప్పినా నిజం కాదని ఒప్పుకోకపోవడం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి వెళ్ళేటప్పుడు, సో ఎవరో కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్తే జరిగిన వాస్తవాన్ని నిజం కాదని వాళ్ళు ఒప్పుకోకపోవడాన్నే నిరాకరణ అంటారు. రియలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ. అంటే నిర్వచనం. లక్ష్య సాధనలో రియలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ. నిర్వచనం ఏంటి అంటే లక్ష్య సాధనలో విఫలమైనప్పుడు, అంటే మనం ఏదన్నా సాధన చేసేటప్పుడు, లక్ష్యం సాధించేటప్పుడు విఫలమవుతాం కదా. సో ఆ వ్యక్తి తన చర్యను ఆలోచనంగా సమర్థించుకోవడం మరియు తన మనసును సంతృప్తి పరుచుకోవడం. అంటే ఏదైనా విఫలమైనప్పుడు తన మనసును ఏం కాదు పర్లేదులే అని సమర్థించుకోవడం. అంటే వైఫల్యాన్ని కుంటి సాకులతో సమర్థించుకుంటూ మనసును సంతృప్తి పరుచుకోవడం. ఇప్పుడైతే చూద్దాం. సో ఒక నక్క ఉందనుకోండి, అందని ద్రాక్ష పుల్లన. అంటే నక్క అనేది ద్రాక్ష పండ్లు అందుకోలేకపోయినప్పుడు అవి పుల్లగా ఉన్నాయిలే అని భావనతో తన మనసును సంతృప్తి పరుచుకోవడం. అది ద్రాక్ష పండ్లను అందుకోవడంలో విఫలమైంది, సో తనను సంతృప్తి పరుచుకుంది. ఆ విధంగా పరీక్ష రాసిన విద్యార్థి పాస్ కాకపోవడం వల్ల ఏం లాభం లేదులే అనుకోవడం, తను పాస్ కాకపోవడం వల్ల లాభం లేదనని సంతృప్తి చెందడం. ఎగ్జాంపుల్ చూద్దాం. డేటింగ్ కు తిరస్కరించిన తన క్లాస్మేట్ గురించి ఆమె అంత అందంగా లేదులే అని తన మనసుకు సర్ది పెట్టుకోవడం అన్నమాట. అంటే ఒకతను డేటింగ్ వస్తావని అడిగితే ఆమె తిరస్కరించింది, అప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే ఆమె అంత అందగత్త కాదులే అనుకోవడం, సర్ది చెప్పుకోవడం. ఇంకా సైకాలజీ బిట్స్ అయితే చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.